ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక మాజీ శాసనసభ్యులు అన్నపన్నరెడ్డి అదీప్ రాజు గారి తాలూకా వారితో కలిపి అందరం పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, పార్టీ వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు కలిపి వారి నాయకత్వంలో ఈవేళ పెందుర్తి జంక్షన్లో మానవహారంగా ఏర్పడి సుమారు 10 నిమిషాల పాటు ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గ దురాలోచనలు కూడా. అదేవిధంగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇద్దామంటే దురదృష్టవశాత్తు ఒక ఎంప్లాయీ కూడా ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్లో లేరు. సోమవారం అంటే గ్రీవెన్స్ డే, కనీసం అధికారులు ఉండాలి. ఎంఆర్ఓ గారు లేకపోతే డీటీ ఉండాలి, ఆర్ఐ ఉండాలి, సర్వేర్ ఎవరో ఒకరు ఉండాలి, ఒక సీనియర్ అసిస్టెంట్ ఉండాలి. ఒక్కరు కూడా లేరు. ప్రజలు ఏదైనా అవసరం వచ్చి ఆఫీస్కి వస్తే ఇక్కడ దీని సంగతి ఏంటి? ప్రజల పాలన తాలూకా పక్కన పెట్టి స్వార్థ ప్రయోజనాల కోసం కూటమి నాయకులందరూ ఏ విధంగా చేస్తున్నారో ఈ అధికారులు కూడా అదే దారిలో నడుస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఆయన బహిరంగంగా మాట్లాడినటువంటి సంఘటన మనకు తెలుసు. అక్కడ చిత్తూరు సమీపంలో అక్కడ తమిళనాడు మద్రాసు బోర్డర్లో యువగలం లోకేష్ బాబు గారు ఆయన తిరుగుతూ అక్కడ మద్రాసులో రేట్ ఎంత, ఇక్కడ ఆంధ్రాలో రేట్ ఎంత, మేము అధికారంలో ఇవ్వండి, మాకు అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి, మేము అవకాశం ఇస్తే తప్పనిసరిగా ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఓ పక్క ఆయన, ఓ పక్క ఈయన ఎలక్షన్ ముందు లేనిపోయినటువంటి కల్లబల్లి హామీలు, కల్లబల్లి మాటలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ చెప్పిన మాటలు యూటర్న్ తీసుకోవడం అంటే దానిలో చంద్రబాబు నాయుడు నెంబర్ 1 అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మీకు ముఖ్యంగా ఈరోజు వ్యాట్ సుమారు 30%, 30 రూపాయలు ఒక లీటర్కి 30 రూపాయలు తీస్తున్నారు. సెంట్రల్ ఎక్సైజ్ 4 రూపీస్. మన నేషనల్ హైవేస్ తాలూకా దీంట్లో సెస్ 1 రూపాయి. అంటే సుమారుగా 35-36 రూపాయలు వీళ్ళు ప్రజలపై భారం వేస్తున్నారు. ఈ మీరు తలుచుకుంటే ఈ 30 రూపాయల్లో ఈ పెన్షన్ 2 రూపాయలు, 1 రూపాయి, 5 రూపాయలు తగ్గించవచ్చు. ప్రజలపై ఆర్థిక భారం మోపరని చెప్పి మీరు ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన దానికి కట్టుబడి ఉండండి మీరు. ఇది ఏంటి ప్రజలంతా గమనిస్తున్నారు మీరు చేసేటటువంటి కార్యక్రమాలు, మీరు చేసేటటువంటి పనులు. ఈవేళ రైతులు బాధపడుతున్నారు, ఆటో డ్రైవర్లు బాధపడుతున్నారు, మత్స్యకారులు బాధపడుతున్నారు, సామాన్య పౌరుడు ప్రతి ఒక్కరు, ఒక ట్రక్ డ్రైవరు,